హాయ్ నమస్తే అండి. ఇవాళ నాకు చాలా వెరైటీగా అనిపించిన క్వశ్చన్, కానీ నాకు వెరైటీగా అనిపించిన నాకు తెలిసి చాలా మందికి ఉన్న డౌట్ అనే అనుకుంటున్నాను. ఏంటంటే ఆ క్వశ్చన్, మెన్స్ట్రువల్ కప్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది కదా. మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తే అది తీసే టైంలో యూట్రస్ కిందికి వచ్చే ఛాన్స్ ఉందా, గర్భసంచి మెన్స్ట్రువల్ కప్పుతో పాటు కిందికి బయటికి వచ్చే ఛాన్స్ ఉందా అని ఒక అమ్మాయి అడిగింది అనమాట. ఇది యూట్రస్, ఇది వెజైనా అనమాట. యూట్రస్ని సపోర్ట్ చేయడానికి చాలా లిగమెంట్స్ ఉన్నాయి, మసిల్స్ ఉన్నాయి. అయితే మనం మామూలుగా మెన్స్ట్రువల్ కప్ వెజైనా లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు అది అక్కడ యూట్రస్ కింద అనమాట ఉండేది. యూట్రస్తో ఎలాంటి కాంటాక్ట్ మెన్స్ట్రువల్ కప్కి రావట్లేదు. ఈ మెన్స్ట్రువల్ కప్ని హోల్డ్ చేసేది ఈ వెజైనల్ మసిల్స్. ఓకే, అది చాలా ఎలాస్టిక్ అనమాట. అంటే మనం ఇది తీసిన తర్వాత అది కొలాప్స్ అయిపోతుంది. మనం ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ మసిల్స్ ఈ మెన్స్ట్రువల్ కప్ని హోల్డ్ చేస్తాయి అనమాట. సో యూట్రస్ లిగమెంట్సో మసిల్సో ఏవి ఈ మెన్స్ట్రువల్ కప్తో కాంటాక్ట్లోకి రావట్లేదు. ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే బ్లడ్ ఈ కప్పులోకి వస్తుంది. ఇది మనం తీసి బయటికి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది తీసే ప్రాసెస్లో యూట్రస్ లేదంటే గర్భసంచి కూడా కిందికి ఇలాగే వచ్చేస్తుందా అనే డౌట్కి బిగ్ నో అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ యూట్రస్తో ఎలాంటి కాంటాక్ట్ మెన్స్ట్రువల్ కప్కి రావట్లేదు. మెన్స్ట్రువల్ కప్ ఎక్కడుంది? వెజైనా లోపల ఉంది. అది మనం ఇలా తీస్తున్నప్పుడు ఈ లిగమెంట్స్కో మసిల్స్కో ఎలాంటి ఇంజురీయో ఏమీ రావట్లేదు. కాబట్టి మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం సేఫే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా పొల్యూషన్ ప్రివెంట్ చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చెప్పాలంటే ప్యాడ్స్ కన్నా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. కానీ ఇన్సర్ట్ చేయడం ఒకసారి ప్రాక్టీస్ అయితే మళ్ళీ ఈజీ. చిన్నపిల్లలకి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయడం. ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఈజీగా యూజ్ చేయొచ్చు.